దేవినేని ఉమా కూడా ఉన్నాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల సీట్ ఇవ్వకపోతే సీటు కాదు నాకు ముఖ్యం పార్టీ అని పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళ మర్చిపోతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, మర్చిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుండెల్లో పెట్టుకుంటా. దీనికంటే బెటర్ అయినటువంటి భవిష్యత్తు వాళ్లకు చూపించే బాధ్యత నాది. అలాంటి నాయకత్వాన్ని మీకు అందజేసిన పార్టీ మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి. ఇది మీరు ఆలోచిస్తే కార్యకర్తలు కూడా పనిచేయండి. ఇప్పుడే పార్సార్థి ఉన్నారు ఇక్కడ. మొన్నటి వరకు పెనమలూరు ఎమ్మెల్యే ఈ ఊర్లోనే ఉన్నాడు. ఆయన కాపురం. వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడు రెడ్డయ్య గారు అప్పట్లోనే తెలుగుదేశం పార్టీలో ఎంపీ. ఆయన కూడా చూశాడు ఆ పార్టీ కథ. అర్థం కాల, కళ్ళు తిరిగిపోయినాయి. ఈ పార్టీలో ఉంటే జాతికి ద్రోహం చేసేవాళ్ళు అవుతారని నీ పార్టీ వద్దని బయట వస్తే నేను పిలిచి ఒక వెనుకబడిన వర్గం, మంచి వ్యక్తి, సాంప్రదాయ కుటుంబం, మంచి కుటుంబం, నేను నీకు అండగా ఉంటానని నూజివీడు సీట్ ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు నాయకులు కావాలి. జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డికి గంజాయి బ్యాచ్ కావాలి, బ్లేడ్ బ్యాచ్ కావాలి, గొడ్డలు పట్టుకొని తిరిగేవాళ్ళు కావాలి. నాకు మీ గుండెల్లో ఉండే నాయకులు కావాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. అర్థమైంది రాజా అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు ఇప్పుడు ఆలోచించే సమయం వచ్చింది. అవునా కాదా? ఆలోచిస్తున్నారా లేదా? మీ ఓటు అభివృద్ధిగా, విధ్వంసానికా? మీ ఓటు సంక్షేమానికా, సంక్షోభానికా? మీ ఓటు భవిష్యత్తు గ్యారంటీగా, భవిష్యత్తు నాశనానికా, వినాశనానికా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వచ్చా ఇక్కడికి. నేను ఎప్పుడు కూడా ఈ రోజే ఆలోచించను. ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో దానికి ఈ రోజే రూపకల్పన చేయడం నా విధానం.